మన భారతీయ సంస్కృతిలో చిన్న చిన్న ఆచారాలకు కూడా గొప్ప అర్థం ఉంటుంది. అలాంటి ఒక పవిత్రమైన సంప్రదాయం కుంకుమ ధరించడం. ఇది కేవలం అలంకారం కాదు. దీని వెనుక ఉన్నది ఒక గొప్ప శాస్త్రీయ సత్యం మరియు ఆధ్యాత్మిక శక్తి. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కుంకుమ యొక్క అసలు ప్రాముఖ్యత ఏమిటి, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి, మరియు సనాతన ధర్మం దీనిని ఎందుకు అంత గొప్పగా భావిస్తుంది. సాంప్రదాయంగా కుంకుమను పసుపు నుంచి తయారు చేస్తారు. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం ఆరోగ్యానికి చాలా మంచిది. శాస్త్రీయ ప్రాముఖ్యత. మనం కుంకుమను పెట్టుకునే ప్రదేశం. ఇది ఆగ్నేయ చక్రం లేదా థర్డ్ ఐ పాయింట్ అని పిలుస్తారు. ఇది మన మెదడులో ఉన్న ముఖ్యమైన నరాల కేంద్రము. కుంకుమ పెట్టడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దృష్టి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పసుపులోని గుణాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇది చర్మాన్ని రక్షిస్తుంది. సనాతన ధర్మంలో కుంకుమ ప్రాముఖ్యత. కుంకుమను శక్తి యొక్క సంకేతంగా భావిస్తారు. ఇది ఆధ్యాత్మిక చైతన్యం పెంచుతుంది. దేవతలకు కుంకుమ అర్పించడం అంటే భక్తి, శక్తి, మంగళం. వివాహిత స్త్రీలు కుంకుమ ధరించడం వారి సౌభాగ్యం, కుటుంబ రక్షణకు సంకేతం. ఇది మన సంప్రదాయం, మన ఆత్మగౌరవం. ఆధ్యాత్మిక అర్థం. కుంకుమ పెట్టడం అంటే నా మనసు, నా ఆలోచనలు దేవుని వైపు ఉండాలి అనే భావం. ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి చైతన్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, కుంకుమ అనేది కేవలం ఒక అలంకారం కాదు. ఇది ఒక శాస్త్రీయంగా ఉపయోగకరమైనది, ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం, మరియు మన సనాతన సంస్కృతి యొక్క గొప్ప ప్రతీక. కాబట్టి మన సంప్రదాయాలను గౌరవిద్దాం. వాటి వెనుక ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకుందాం, మరియు వాటిని గర్వంగా పాటిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.